ట్రాప్ హౌస్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 43 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ట్రాప్ హౌస్ అనే మూవీ నేమ్ 2023 లో కూడా ఒక మూవీ ఉంది. చూసేటప్పుడు 2025 మూవీ చూడండి. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే మూవీ స్టార్ట్ చేయడం గుడ్ స్టార్ట్ గైస్. మూవీ స్టార్ట్ చేయడం ఒక మంచి ఫైట్ తో స్టార్ట్ చేస్తారు. ఆ ఫైట్ కొంచెం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే దాని తర్వాత ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అనమాట. ఆ ఎమోషనల్ సీన్స్ అంతగా బాగుండవు. స్టార్టింగ్ ఏంటంటే లవ్ అంటారు, ఫాదర్ అంటారు, అందువల్ల మనకి అంతగా వర్కౌట్ అవ్వవు అనమాట. కాకపోతే ఏంటంటే ఆ ఎమోషనల్ సీన్స్ మరీ అంత ఎక్కువసేపు ఉండవు అనమాట. చాలా అంటే చాలా తక్కువ సేపే ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే డిఈఏ ఏజెంట్ అనేసి వాళ్ళు ఏదో చేస్తా ఉంటారు అనమాట. వాళ్ళందరూ మనకి వాళ్ళంతా చేసేది గైస్ మనకైతే ఒక 1 అవర్ దాకా లాగ్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు, ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఇది మొత్తం మీకు 1 అవర్ తర్వాత అర్థం అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మీకు స్టార్టింగ్ ఒక 1 అవర్ లో మన హీరో వాళ్ళ కొడుకు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చిన్న చిన్న మిషన్స్ చేస్తా ఉంటారు అనమాట. అవి కొంచెం బాగుంటాయి. మిషన్ అంటే వాళ్ళు మనీ దొంగతనం చేద్దామని వెళ్తారు. అక్కడ కొన్ని సీన్స్ బాగుంటాయి అనమాట. అంతే మూవీలో అది తప్ప మీకు స్టార్టింగ్ ఒక 1 అవర్ మొత్తం లాగ్ ఉంటుంది గైస్. అక్కడ మరీ అంత ఎంగేజింగ్ సీన్స్ ఏ ఉండవు అనమాట. ఓన్లీ ఫర్ వాళ్ళ కొడుకు చేసేదే కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది అంతే. ఇంకేంటంటే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గైస్ కొంచెం బాగుంటుంది. మనల్ని అయితే ఎంగేజ్ చేస్తుంది. మీకు లాస్ట్ ఒక 1 అవర్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్. ఆ ట్విస్ట్ అయితే కొంచెం బాగుంటుంది. నాకైతే ఆ ట్విస్ట్ అయితే వర్కౌట్ అయింది. మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు. అలాగే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఎమోషన్ కావచ్చు, ఒక ఇంటెన్సిటీ కావచ్చు, కొంచెం బాగుంటాయి గైస్. చాలా అంటే చాలా బాగా బిల్డ్ చేశారు. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ నరేషన్ కొంచెం బాగా ఇచ్చుంటే కొంచెం బాగా అనిపించింది స్టార్టింగ్ నుంచి. ఏంటంటే స్టోరీ నరేషన్ లేకపోవడం వల్లే మనకు స్టార్టింగ్ లో ఒక 1 అవర్ కొంచెం బోర్ కొడుతుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో డ్రగ్స్ గ్యాంగ్ ని పట్టుకోవాలని చూస్తా ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది, మన హీరో ఆ గ్యాంగ్ ని పట్టుకున్నాడా లేదా, దానికి మన హీరో వాళ్ళ కొడుక్కి ఏం సంబంధం అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. ఒకే ఒక సీన్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా మూవీ క్లైమాక్స్ లో కొంచెం బాగుంటుంది గైస్. మన హీరో వచ్చి వాళ్ళ కొడుకుని దమ్మ కొడతా ఉంటాడు. ఆ సీన్ కొంచెం బాగుంటుంది అనమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదు గైస్. అన్ని బానే ఉన్నాయి. మూవీలో విజువల్స్ గానీ, ఆ గన్ ఫైరింగ్ గానీ కొంచెం బాగుంటుంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. మీకు యాక్షన్ మూవీ సిస్టమ్ అయితే ఒకసారి ట్రై చేయండి గైస్. అది కూడా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం బాగుంటుంది అనమాట. స్టార్టింగ్ ఒక 1 అవర్ అయితే నాకైతే కొంచెం లాగ్ అనిపించింది. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.